చాలా ఆలయాల్లో మనకి స్త్రీలు కూడా పనిచేయటం అనేది మనకు చూస్తూ ఉంటాం. అంటే అన్ని రకాల పొజిషన్స్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. స్త్రీలు అన్నప్పుడు వాళ్ళకి నెలసరి అనేది చాలా సాధారణంగా ఉండే అంశం. అంటే ఒక ఏజ్ గ్రూప్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా రెస్ట్ పీరియడ్ అన్నమాట. అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళు గుడిలో పనిచేస్తూ ఉన్నా వాళ్ళు దైవాన్ని దూరం నుంచి వాళ్ళు మనసులోనే నమస్కారం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇది ఎందుకు చెప్తారు అంటే మనకి ఇప్పుడున్న సౌకర్యాలు సౌలభ్యాలు ఒకప్పుడు ఉండేవి కాదు. కాబట్టి వారికి పూర్తిగా విశ్రాంతినిచ్చి ఆ 5 రోజులు కూడా ఒకప్పుడు అట్టే పెట్టేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో మనం ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఇవన్నీ కుదరవు. ఒక్కొక్కసారి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి, అది వ్యాపకం కావచ్చు లేదా వాళ్ళకి హాబీ కావచ్చు. ఇలా ఉద్యోగాలు చేసేవారు ఆ 5 రోజులు కూడా వెళ్లకుండా ఉండి తర్వాత రోజున శిరస్నానం చేసి వారు ఏ దేవాలయానికన్నా ఏ దేవతనన్నా కూడా వాళ్ళు దర్శించుకోవచ్చు. అయితే మీరు ఇందాకన్నట్టుగా వాళ్ళు ఏ రసీదులు రాయటమో లేదా స్వామికి అత్యంత సమీపంగా ఉండే పని చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి. లేదా వాడు కొన్ని రకాల పరిస్థితుల్లో తుడవటం శుభ్రం చేయటం లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా దైవాన్ని మనసులోనే వాళ్ళు స్మరించుకుని అంతవరకు వాళ్ళు డ్యూటీలాగే ఆ విధి నిర్వహణ వరకే చేస్తూ వాళ్ళు దైవాన్ని మరింతగా సమీపించకుండా ఉంటే చాలా బాగుంటుంది.